నా ముందున్న యువ రైతులు అనుకుంటున్నాను నేను. నాకు ఎందుకంటే మీరు ఇంకా ఇంట్రడక్షన్ చేసుకోలేదు. మీరు ఒక్కసారి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరేంటి, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, వ్యవసాయంతో పాటు ఇంకేదన్నా ఉందా, నాకు కొంచెం ఇంటి కావాలి. ఒక్కొక్కరు లేచి మీ పేరు, మీరు ఏం చేస్తారు, చదువుకుంటున్నారా, వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయంతో పాటు ఇంకేదైనా అడిషనల్ ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు నేనున్నానంటే స్టడీస్ కాకుండా వ్యవసాయంతో పాటు ఇంకేదైనా ఫర్టిలైజర్ షాపా, సీడ్ షాపా, అట్లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఒక్క సెకండ్స్లో ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే బాగుంటుంది. నా పేరు రవికిరణ్ రెడ్డి, నాది వ్యవసాయ కుటుంబం. నేను గవర్నమెంట్ పోస్టులు 5 చేశాను, ఒకేసారి 5 పోస్టులు చేశాను. దాదాపు ఇప్పుడు నన్ను చూస్తే కనుక మీకు టీవీలలో రెగ్యులర్ కనపడతా. మొన్న మీరు టీవీ 9 చూస్తే రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటలు నేనే ఉన్నాను. ఈ గ్రహాల గురించి, మూఢనమ్మకాల గురించి, ఈ కరోనా గురించి, ఈ చదువుల గురించి, టీచర్ల ట్రైనింగ్ గురించి, ఇట్లా చాలా మాటలలో నేను వస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చూశారు కాబట్టి ఇక నేను పరిచయం అవసరం లేదు, మీకు కనపడతాను. ఏదైనా ఒకటి కొత్త చేయటం నాకు ఒక మొదటి నుండి ఒక హాబీ. సంథింగ్ న్యూ, ఏదైనా కొత్తది చేయాలి. అట్లా చాలా చేసుకుంటూ వచ్చాను. ఇక చెప్పలేను, లెక్కలేదని ఉన్నాయి. అదేంటో మీకు ఒక ట్రూపీగా చెప్పుకుంటాను. నా ఇంట్రడక్షన్ కన్నా ముందు నేను చెప్పాను కదండి, నాది వ్యవసాయ కుటుంబం. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వ్యవసాయం చేశాను. ఉద్యోగం చేసుకుంటూ కూడా వ్యవసాయ రైతుల్ని 25-30 ఏళ్ల కిందనే డిగ్రీసార్ తీసుకెళ్ళాను. 20-30 ఏళ్ల కిందనే అత్యంత నూతన ఆయుధాల నుంచి బెంగళూరు నుంచి వెళ్ళి అట్లా నుంచి తీసుకొచ్చి పెద్ద డెమో పెట్టాను రైతులకి. అంటే అట్లాంటి ఆలోచన చేసుకుంటూ వస్తున్నాను నేను. చాలా మీలాంటి కుర్ర వయసులో ఉన్నప్పటి నుంచే 30 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు నా 62. నేను ఇప్పుడు కూడా మళ్ళీ వ్యవసాయంలో దిగాను, కొత్త దాంట్లో దిగాను. రిటైర్మెంట్ తీసుకొని ఇంకా నా ప్లానిటోరియన్ డైరెక్టర్ ఇంకా గవర్నమెంట్ ఆమోదించలే. నక్షత్ర శాల దానికి ఏజ్ లిమిట్ లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా చేయొచ్చు. నేను రిజైన్ చేయాలి, నేను దీంట్లో వ్యవసాయంలో దిగుతున్నా, నాకు ఓదంటే పర్మిషన్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు వరంగల్ కొత్తగా వచ్చిన మేడం రవీనా ఇంకా ఆమోదం చెప్పలే. మిగతా అన్నిటికి మాత్రం 4 ఉద్యోగాలు రిజైన్ చేశారు. దీంతో పాటు మీకు ఏంటంటే, ఈడేదో నాకు బాగా నాలెడ్జ్ తెలుసు, మీకేదో చెప్పాలి, ఇట్లాంటి అనుభవకుల ముందు మీరు చాలా తక్కువే. కానీ అదంటూ కొంత స్పెషలైజేషన్ ఉందని ఒక చిన్న నమ్మకం నాకు. దాన్ని షేర్ చేసుకోవడానికి, మీతో డిబేట్ చేసుకోవడానికి నేను వస్తున్నాను. అంతే తప్పితే నాకేదో బాగా తెలుసు అని చెప్పడం కాదు. కానీ నేను చెప్పే అంశాల్లో కొన్ని మంచిని తీసుకోండి. ఆ మంచిని నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను కూడా ఒకసారి చేసిందే. అది ఏంటి ఎలా అనేది ముందు చెప్తాను. దానికన్నా ముందు నేను మీతో మాట్లాడాలంటే మీరు నాకు ఒక్కసారి మీ పరిచయం చేసుకోండి. ఇప్పుడు నేను రవికిరణ్ రెడ్డి, నా స్నేహితుడు రాజు, అతను వ్యవసాయదారుడు, బిజినెస్ ఉంది. వీళ్ళ అమ్మాయి ఆశ్రిత, నా ప్రియ శిష్యురాలు, నా స్టూడెంట్. మా అమ్మాయి అగ్రికల్చర్ BSc అయిపోయింది. కానీ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా అగ్రికల్చర్లో మహా ఉద్దండురాలు. ఎక్కడ పోయినా కాలేజీలో టాపరే. ఇక్కడ ఉన్నాడు డిగ్రీ మా అబ్బాయి, వీళ్ళ అబ్బాయి టెక్నాలజీలో మంచి, మిలిటరీలో పోదామనుకుంటున్నాడు, ఆ ప్రయత్నంలో ఉన్నాడు. నాకు నా స్నేహితుడు నాకు కొంచెం డ్రైవింగ్లో నేను వస్తా అని చెప్తాను వచ్చాడు. వాళ్ళ అమ్మాయి కూడా నాకు ఈ పవర్ ప్రజెంటేషన్లో వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేయడానికి నాకు వచ్చారు. కొంచెం రూమ్ దాచుకుంటే బాగుండేది. చెప్పండి. వ్యవసాయం ఇంకేం లేదా? చేపలా చెప్పండి. అందుకే నాకు వెరీ గుడ్. కూర్చో. లవకుమార్ బీటెక్ అయిపోయింది, బిజినెస్. లవకుమార్ బీటెక్ అయిపోయింది, బిజినెస్లో ఉన్నాం. ఏం బిజినెస్ అండి? ఫెర్టిలైజర్. వెరీ గుడ్. అదే ఇన్ఫర్మేషన్ కావాలి. రాజ్కుమార్ సార్ డిగ్రీ అయిపోయింది సార్, తర్వాత ఫెర్టిలైజర్ బిజినెస్లో ఉన్నాం. ఓకే, వ్యవసాయం కూడా ఉంది. అట్లా 2 ఉంటే 2 చెప్పండి. అమ్మా సుభద్రమ్మ, భద్రమ్మ వ్యవసాయం చేస్తావు. వెరీ గుడ్. లేడీస్ కూడా వచ్చిందంటే వెరీ గుడ్. ఓకే, ఓన్లీ బిజినెస్, వ్యవసాయం లేదు. రైట్.
డి రమేష్ స్వీట్ షాప్ ఉంది సార్. గేదెలు ఉన్నావు గేదెలు. ఓ వెరీ గుడ్. పాల బిజినెస్ కూడా రైట్. వేణుగోపాల్ సార్ ఎంసీఏ చేశారు. ఎంసీఏ. ఓ కాటన్ బిజినెస్ ఫెర్టిలైజర్ షాప్ చిల్లీస్. మూడోది ఏంటి? చిల్లీస్. ఓకే. రామకృష్ణ సార్ ఎంసీఏ కంప్లీట్ చేశారు. ఫెర్టిలైజర్ షాప్ బాబు. వ్యవసాయం లేదు సార్. కొద్దిగా వ్యవసాయం కూడా ఉంటే ఏమున్నాయి చెప్పండి సార్ అడిషనల్. ఇప్పుడు నేను చెప్పలేదా, నాకు 7 ఉన్నాయని చెప్పాను. బీటెక్ చేసి ఫెర్టిలైజర్ షాప్. వ్యవసాయం లేదు. పర్లేదండి, ఉన్నది సంథింగ్. ఓకే. ఎంత ఉంది అనేది పక్క పెట్టండి. ఒక గుంటున్నా కూడా ఉన్నట్టే. ఏంటండి? నవీన్ కుమార్ ఫెర్టిలైజర్ షాప్. వ్యవసాయం కూడా ఉంది. వెంకటేశ్వర్లు. వెరీ గుడ్. నెక్స్ట్ బాబు నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సాయి కిరణ్ వ్యవసాయం. ఓ ఓకే గుడ్. చంద్ర తేజ డిగ్రీ కంప్లీటెడ్. ఫర్టిలైజర్ షాప్. వావ్ వెరీ గుడ్. ఫర్టిలైజర్ షాపును వ్యవసాయం ఉంది. పవన్ కుమార్ ఫెర్టిలైజర్ షాప్. అగ్రికల్చర్ లేదు. చేరు భూమైకి ఉంది. ఓకే సార్. ఫెర్టిలైజర్ షాప్. వ్యవసాయం లేదు సార్. అశోక్ గారు వ్యవసాయం షాప్ ఉంది. బిజినెస్ అంటే ఫర్టిలైజర్ ఉంది, సిమెంట్ షాప్ ఉంది, సీడ్స్ ఉంది, వ్యవసాయం ఉంది, గొర్రెలు ఉన్నాయి. వా వెరీ గుడ్. ఎక్సలెంట్. వెరీ గుడ్. ఓకే సునీల్. వెరీ గుడ్. ఓ శ్యామసుందర్ రెడ్డి తెలుసా? మా తమ్ముడే పెద్ద డాక్టర్లో చాలా ఫేమస్. ఓన్లీ